ప్రముఖ నటి నిత్యా మీనన్ దక్షిణాది భాషల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కలిసి సుమారు 50 చిత్రాలకు పైగా నటించింది. 3 సౌత్ ఫిలిం ఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులు అందుకుంది. నితిన్‌తో ఇష్క్, నానితో అలా మొదలైంది చిత్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యా మీనన్. ఆ తర్వాత గుండె జారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్ ఆఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, గీతా గోవిందం, ఎన్టీఆర్ కథానాయకుడిగా భీమ్లా నాయక్ తదితర చిత్రాల్లో నటించి తన నటనతో మెప్పించింది. అయితే తాజాగా తమిళ హీరో విజయ్ సేతుపతితో సార్ మేడం అనే సినిమా చేసింది. ఈ మూవీ ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చింది చిత్ర యూనిట్. అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో తన పెళ్లి గురించి మాట్లాడే సమయంలో మాట జారి మళ్ళీ క్లారిటీ ఇచ్చింది నిత్యా మీనన్. తెలుగులో మాట్లాడుతూ సరిగ్గా చెప్పే క్రమంలో డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నిత్యా మీనన్ కు పెళ్లిపై ప్రశ్న అడిగారు. అప్పుడు తనను విజయ్ సేతుపతి సార్ మేడం మూవీ దర్శకుడు చాలా ట్రై చేశారంటూ వ్యాఖ్యానించింది నిత్యా మీనన్. దీంతో విజయ్ సేతుపతి కలగజేసుకున్నారు. సరిగ్గా చెప్పమ్మా, లేదంటే వేరే అర్థాలు వస్తాయని అన్నారు. ఆ తర్వాత నిత్య క్లారిటీ ఇచ్చింది. దీంతో అక్కడున్న వాళ్ళంతా నవ్వుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.